నమస్తే. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి డిసెంబర్ 9కి సంవత్సరం పూర్తయితది కాబట్టి ప్రజా విజయోత్సవ సంబురాలు చేస్తారట. ఎందుకు అంటే ఏడాది పాలన పూర్తయింది కాబట్టి ఏడాది పాలన పేరుతో ప్రజలందరూ కూడా సంబురాలు చేసుకోవాలట. ప్రజా విజయోత్సవాల పేరుతోని సంబరాలు చేసుకోవాలట. ఎందుకు చేసుకోవాలంటే ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఊహలు కూడా అందరూ ఎవ్వరూ అనుకోనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేసినాం, అంత గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి వాటన్నింటినీ ప్రజలందరితో కలిపి ప్రజా విజయోత్సవాల పేరుతో 26 రోజుల పాటు విజయోత్సవ సంబరాలు చేసుకుంటారట. అయితే దాంట్లో వేటి గురించి సంబరాలు చేసుకోబోతున్నారు అనేటువంటిది ఒక ప్రెస్ నోట్ని కూడా ఇచ్చిర్రు కొద్దిసేపటి కిందటనే. ఒక్కసారి ప్రెస్ నోట్ మీకు చూపించిన తర్వాత మిగతా దాని గురించి చెప్తా. ఒక్కసారి అంటే ఈ ప్రజా విజయోత్సవాల కోసమని ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసిర్రు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళ మీటింగ్ చేసింది. మీటింగ్ చేసిన తర్వాత ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది. ఒక్కసారి చూడుర్రు. దీంట్లో ఏముందంటే, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తవుతున్నందున 14వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అంటే ఎన్ని రోజులు, 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తారట. దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగే ఇవాళ జరిగింది. అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ కార్యక్రమాలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఇవాళ చాలామంది ఆఫీసర్లతోని మీటింగ్ చేసిర్రు. దాని తర్వాత ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలో దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని ఎన్నో విప్లవాత్మక, ఊహకు అందని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. సంవత్సర కాలంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదట. నిజంగానే ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు. అంటే ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడన్నా ఉండే బుల్డోజర్ పాలిటిక్స్ దాన్ని ఈ రాష్ట్రంకి తీసుకొచ్చింది వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ పాలనలో దాని గురించి కూడా స్పెషల్గా ఏమన్నా ఏవీలు అవి ఇవి తయారు చేయించుకొని చూయించుకోవాలి. జనాలు ఎట్లా మాట్లాడిర్రు, ఏం చెప్పిర్రు, ఎంత బాధపడ్డరు, మేము నమ్మి మార్పు అనేటువంటి దాన్ని నమ్మి ఓటేస్తే మేమందరం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని జనాలందరూ కూడా ప్రభుత్వానికి వినిపించేలాగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ బాధను చూపించిర్రు. ఇదంతా కూడా వాళ్ళు ఏవీలు వేసుకొని చూంచాలి. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటికి సంబంధించినటువంటి వాటిని ఏవీలు, లేజర్ షోలు, ఇంకా చాలా రకరకాల కార్యక్రమాల ద్వారా వీటన్నింటినీ చూపిస్తారట, షోకేస్ చేస్తారట. డిసెంబర్ 9 వరకు జరిగే అనేక కార్యక్రమాలలో మూసీ సుందరీకరణ పేరుతోని ఎప్పుడు లేనంతగా హైదరాబాద్ను విధ్వంసం చేసింది ఎవరు? ఎంత దారుణమైన విధ్వంసం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇవన్నీ కూడా నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ప్రెస్ నోట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా చెయ్యదు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అంటే మంచి చెయ్యాలి, మేము పెట్టుబడులు రావాలి మాకు అని. అసలు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు హైదరాబాద్కి. మూసీ సుందరీకరణ పేరుతోని చేస్తున్నటువంటి బుల్డోజర్ పాలిటిక్స్ని చూసి ఎవ్వరు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తలేరు. మొన్న తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అదే మొత్తుకుంటారు. ఎక్కడ అసలు ఏం మార్కెట్ లేదు, బిజినెస్ అయితే లేదు అనేటువంటిది ఒక 2-3 రోజుల కిందటనే కావచ్చు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, దాంట్లో చేసిరు. ఏమంటారు ఇంకా దీంట్లో ఊహకందనటువంటి కార్యక్రమాలు చేసిరట. నిజంగా అసలు జనాలు ఎవ్వరు ఊహించలే. మీకు ఓట్లేసిన రోజు ఏదో చేస్తారు, ఏమో వస్తుంది, మార్పు వస్తుంది, మార్పు అంటే ఏదో మార్పు తీసుకొస్తారు అనుకున్నారు, కానీ మమ్మల్ని రోడ్ల మీద పడేస్తారు అనుకోలేదు జనాలు ఎవ్వరు కూడా. నిజంగా ప్రెస్ నోట్లో కొన్ని విషయాలు చూసినప్పుడు నిజమే చెప్పారు అనిపించింది. వాళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటిది, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. నిజంగానే చేస్తున్నారు, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో కొన్ని చోట్ల బుల్డోజర్ పాలిటిక్స్ ఉన్నాయి, సేమ్ బుల్డోజర్ పాలిటిక్స్ ఈడున్నాయి, మిగతా ఏవి కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంకొక మాట, వాళ్ళు ఏం చెప్పారు, అధికారంలో రావడానికి 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఇవన్నీ ఎప్పుడు చేస్తామని చెప్పిర్రు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా చేస్తామన్నారు. 100 రోజులు కాదు, ఇంకొక నెల అయితే 365 రోజులు అవుతుంది. 100 రోజులు ఎప్పుడో పోయినాయి. 100 రోజులు దాటి కూడా 3 టైమ్స్ అయిపోయింది. 365 రోజులు కావస్తుంది. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిర్రు? రుణమాఫీ. అసలు మీకు ₹1,00,000 కనుక బ్యాంకులో రుణాలు ఉంటే జల్దీ మీరు పోయి బ్యాంకుల దగ్గరికి పోయి 2 లక్షల రుణాలు తెచ్చుకోర్రి. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఇమీడియట్గా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు డిసెంబర్ 9కి. మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది. ఇప్పుడు మీరు 1 ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా డిసెంబర్ 9కి. మళ్ళీ డిసెంబర్ 9 రాబోతుంది. రుణమాఫీ అందరికీ జరిగిందా?
అందరికీ జరిగింది అని గవర్నమెంట్ చెప్పగలుగుతుందా? అందరూ అర్జెంటుగా బ్యాంకుల దగ్గరికి వండి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, మేము రాగానే ఇందిరమ్మ రాజ్యం రాగానే ఇమీడియట్గా ఇచ్చేస్తామన్నారు. రుణమాఫీ లేదు, రైతు బంధు ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు రైతు బంధు రావాలి. ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గనక చూస్తే సంవత్సరానికి 2 సార్లు వేస్తుండే రైతు బంధు. సంవత్సరం అయింది, 2 సార్లు రైతు బంధు వేయింది. ఇంకేం చెప్తారంటే వీళ్ళు 26 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తారు. ఇవి 26 రోజుల కార్యక్రమాల్లో ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలు. చూడుర్రి, ఇది మంచిగా చూడుర్రి. ఇందులో ఎన్ని పథకాలు ఇచ్చిర్రు వీళ్ళు? ఉచిత బస్సు, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ. 4 పథకాల పేర్లే రాసిర్రు. వీళ్ళే రాసిర్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో కేవలం 4 చేసిర్రు. అది ఎవ్వరో చెప్పలే, వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే చెప్పిర్రు. ఎందుకంటే రాసేందుకు లేవు అసలు పథకాల పేర్లు, ఇవి మాత్రమే వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి. అందుకే తదితర పథకాలు అని పెట్టిర్రు. నిజంగానే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే, పథకాలు ఇస్తే కనుక ఇక్కడ వాళ్ళు చెప్పిన హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు రాయాలంటే ఈ ప్రెస్ నోట్ మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలతోనే నిండిపోతుంది. కానీ ఏం చేయలే కాబట్టి కేవలం 420 కాదు, కేవలం 4 పథకాలు మాత్రమే అమలైనవి. అమలైన వాటినే ఇక్కడ రాసుకుర్రు. దీన్ని ఈ కార్యక్రమాలన్నింటినీ చూపిస్తారట, చైతన్యపరుస్తారట. మేమేమేం కార్యక్రమాలు చేసినాము, ఇన్ని చేసినాము అనేటువంటిది 26 రోజుల పాటు ఎట్లా చూపిస్తారట? చివరి రోజైన డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతోని ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన, ఇంకా చాలా పెద్ద ఎత్తున చాలా కార్యక్రమాలు కూడా చేస్తారట. ఇంకో దీంట్లో నిరుద్యోగులకు ఇచ్చిన దాని మీద కూడా రాసిర్రు వీళ్ళు. నిజంగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు వేస్తే గ్రూప్ 1 ఉద్యోగులందరూ కూడా మళ్ళీ అశోక్ నగర్లో రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి అరెస్టులు కావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? జాబ్ క్యాలెండర్ ఇచ్చి మేము మా గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఇచ్చిర్రా? అవి రాసుకున్నారా? ఇంట్లో రాయలేదంటేనే మీరు ఇయ్యలేదనేది అర్థమవుతుంది కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? అధికారంలోకి రావడానికి ముందు ఇంకా అలివిగాని హామీలు, అంటే ఇవి చెయ్యలేము మనం అనేటువంటిది తెలిసి కూడా ఎట్లయినా సరే అధికారంలోకి రావాలి అనేటువంటి దాంతో ఏవి పడితే అవి హామీలు ఇచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? మేమేదో ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఖాళీ కుండలు ఉన్నాయి, ఎట్లా ఇవ్వమంటావు మేము అన్నారు. ఫస్ట్ 6 నెలలు అది చెప్పుకుంటానికే సరిపోయింది. మొత్తం అప్పుల కుప్ప చేసిర్రు, ఖాళీ బిందెలు ఉన్నాయి, మేము ఇయ్యలేకపోతున్నాము అని. ఇంకా 6 నెలలు ఏమి చేయలేదు. ఏం చేసిర్రు అనేది జనాలు చూసిర్రు. ఏమి చేయలేదు అనేది వీళ్ళకు కూడా తెలుసు. అందుకే వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఏం రాయాలి అనేది తెలియక కేవలం 4 పథకాలే, 420 హామీలల్లా 4 మాత్రమే మేము చేసినాము అనేది వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లని చెప్పుకున్నారు. ఏం చేసిర్రని, ఏం సాధించిర్రని కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలనకి మేము చేసినటువంటి పాలన ఇట్లా ఉంది అనేటువంటి దానితో విజయోత్సవ సభలు చేస్తారు. ఏం సాధించిర్రని సంబరాలు జరుపుకుంటారు. ఏం పథకాలు అమలు చేసిర్రని జనాలకు చెప్తారు. అసలు ఏం చేసిర్రు మీరు? మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అనేటువంటి దానితో అధికారంలోకి వచ్చిన మీరు జనాలు కోరుకున్న పాలనని సాగించిర్రా? నిజంగా మేము ఈ హామీలు ఇచ్చినాము 100 రోజుల్లోగా ఇస్తామన్నారు. మళ్ళీ ఏం చెప్పారు వీళ్ళు? 100 రోజుల్లోగానే, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగానే ఇవన్నీ చేస్తామన్నారు. 100 రోజులు ఎప్పుడో పోయినాయి. ఇవన్నీ మేము ఈ పథకాలు చేసినాము, మేము చెప్పిన ప్రతి పని చేసినాము అని జనాల దగ్గరికి పోయే అది ఉందా మీకు? లేకనే హైదరాబాద్ నగరంలో ఇవన్నీ చేస్తారట. ప్రజా విజయోత్సవాల పేరుతో జనాల దగ్గరికి పోయినప్పుడు చెప్తారు. ఎందుకంటే నిన్న మూసి పాదయాత్ర చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మూసి పాదయాత్ర నల్గొండ జిల్లాలో పెట్టుకుంటే హైదరాబాద్లో ఉన్న చాలా మంది మాట్లాడిన మాటలు ఏంది అనేటువంటిది నిన్న చాలా మంది సోషల్ మీడియా వేదికగా చూసిరు. వాళ్ళ బాధ ఏంది, అక్కడ కాదు పాదయాత్ర చేయాల్సింది, ఇక్కడికి రమ్మనుర్రి, ఇక్కడ పాదయాత్ర చేయమనుర్రి, ఇక్కడ కదా చేయాల్సింది అని. జనాలు ఒక దిక్కు గోసపడుతుంటే, జనాలు ఒక దిక్కు మాకు పథకాలు అందలేదు అని చెప్తుంటే మేము మొత్తం చేసేసినాం. ఇంకా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంకి పోయిండు వేరే రాష్ట్రంకి. అక్కడ ఏం చెప్తాడంటే, మేము మా రాష్ట్రంలో మేము ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చినాం, అన్ని హామీలు నెరవేర్చినాం అనే ముచ్చట మీకు చెప్పేందుకే మీ దగ్గరకు వచ్చినా అన్నాడు. మా దగ్గర అసలు మేము ఇచ్చిన హామీలు అమలు కాలేదని కొంతమంది దుష్ప్రచారం చేస్తుర్రు. అట్లా కాదు, ఆ రాష్ట్ర సీఎంగా నేను మీ దగ్గరికి వచ్చిన,
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చింది. ఆ ముచ్చట చెప్పేందుకు వచ్చిన మీ దగ్గరికి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుర్రి, సేమ్ తెలంగాణలో చేసినలాగా ఇక్కడ కూడా మేము అన్ని పథకాలను అమలు చేస్తాము అని చెప్తున్నారు. ఎంతవరకు నమ్ముతారు అక్కడ జనాలు అనేటువంటిది ఎన్నికల రిజల్ట్ రోజు తెలుస్తుంది. కానీ వాళ్ళ ముచ్చట ఎందుకు, కానీ తెలంగాణ చూసుకుంటే కనుక మనం అసలు ఏం సాధించిర్రు అని సంబరాలకి సిద్ధమవుతుర్రు, ఏం చేసిర్రని, ఏ హామీలను అమలు చేసిర్రని, 6 గ్యారంటీలు ఏడికి పోయినాయని, అన్నీ చేసేసినాం మేము, అంతా అయిపోయింది, ఇంకా మేము చెప్పినటువంటి అన్నీ కూడా చేసినాము అని ప్రజల్ని నమ్మించడంలో భాగంగానే ఈ సంబరాలు చేసుకుంటుర్రా. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు సంబరాలు చేసుకునేటప్పుడు ప్రజలు అవన్నీ గమనిస్తారు. అసలు ఏం చేసిర్రు, చెప్పిన హామీలను వేటిని కూడా నెరవేర్చలేదు, కానీ ఇవాళ సంబరాలు చేస్తున్నారు. అసలు ఎందుకు సంబరాలు చేస్తున్నారు అనేది మేము అడగడం కాదు. రేపు పొద్దున సంబరాలు ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఎందుకంటే తెలంగాణకు, తెలంగాణ జనంకి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఎప్పుడైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నిస్తారు. ప్రశ్నించే తత్వం ఇక్కడ రక్తంలో ఉంటుంది. మీరు సంబరాలు చేసుకుంటున్నటువంటి టైంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని ప్రశ్నించబోతున్నారు. సంబరాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉండాలి.